తెలంగాణలో కీలకమైనటువంటి అడుగు పడింది. ఎన్నికల వేళ, మున్సిపల్ ఎన్నికల వేళ ఓ పక్కన జాతీయ భారతీయ జనతా పార్టీ నాయకులొస్తున్నారు. నితిన్ నబీన్ లాంటి వాళ్ళొస్తున్నారు. అది తట్టుకోలేక విలవిల్లాడిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పాపం వాళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీని రమ్మంటే రాడు. ప్రియాంక గాంధీ వద్దకి తీరికుండదు. మల్లికార్జున ఖర్గే వస్తే ఓటేసేవాడుండడు, పట్టించుకునేవాడుండడు. కాబట్టి పాపం కొంత ఇబ్బంది పడుతున్నది. అందుకని ఇటు బీజేపీని విమర్శించుకొస్తోంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్‌ని పిలవటం, పవన్ కళ్యాణ్ వస్తానని చెప్పడం, 2 రోజుల పాటు 7, 8 తారీఖుల్లో బీజేపీ తరపున ప్రచారం చేయబోతున్నారు. దీని మీదన కాంగ్రెస్ అందుకనినే మహేష్ గౌడ్ లాంటి వాళ్ళు తీవ్రంగా విరుచుకుపడ్డం, దాని గురించి నిన్నే మనం మాట్లాడుకున్నాం. అది పక్కన పెడితే ఇప్పుడు అక్కడ కొత్త పరిణామం ఏంటి? మరి చంద్రబాబు గారిని పిలుస్తారా లేదా? ఇప్పుడు తెలుగుదేశం అక్కడ పోటీ చేయట్లేదు. జనసేన పోటీ చేస్తోంది అక్కడ. నామినేషన్‌లేసారు వాళ్ళు గూడా. కనీసం ఒక 100-150 దాకా కౌన్సిలర్లు గెలవగలం అనుకుంటున్నా. అందుకని ఫ్రెండ్లీ కాంపిటీషన్. బీజేపీ గెలవలేని చోట జనసేన వాళ్ళని గెలిపించాలి. జనసేన గెలవలేని వాళ్ళ చోట బీజేపీ వాళ్ళని గెలిపించాలి అన్నటువంటి ఒప్పందం నడిచింది వాళ్ళిద్దరి మధ్య. తెలుగుదేశం అయితే పోటీ అసలు ఎక్కడ నామినేషన్ కూడా వేయలేదు. దానికి రీజన్ ఏంటయ్యా అంటే వాళ్ళు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలందరూ కూడా రేవంత్ రెడ్డినే తెలుగుదేశంగా చూస్తున్నారు. అక్కడ కాంగ్రెస్‌నే తెలుగుదేశంగా చూస్తున్నారు. కాబట్టి అక్కడ నామినేషన్లు వేయలేదు. బీజేపీ కూడా పిలవట్లేదు చంద్రబాబు గారిని రమ్మనమని ప్రచారానికి. లోకేష్‌ను, చంద్రబాబుని పిలవచ్చు కదా! వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్‌కి పొలిటికల్ బేస్ తక్కువ తెలంగాణలో. మామూలు అభిమాన బేస్ ఉండొచ్చు కానీ ఇది లేదు. ఈవెన్ చిరంజీవి లాంటి వాడు ఆ రోజున ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా తెలంగాణ మొత్తం మీద 2 సీట్లే వచ్చినాయి. ఆంధ్రాలో 16 సీట్లు సాధించినటువంటి సందర్భం. కాబట్టి అక్కడ పట్టు తక్కువ పొలిటికల్‌గా. మిగతా ఫ్యాన్ అయితే ఉంటారు. ఆయన వెళ్తే పరుగులు పెట్టేటటువంటిది ఉంటుంది. అది వేరు. అదే చంద్రబాబు గారికి అయితే ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు చేయడం, 40 ఏళ్ల పార్టీ అవ్వడం, అంతకుముందు అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేయటం, తెలంగాణ నుంచి వచ్చినటువంటి సీట్లతో గెలిచినటువంటి సందర్భాలు ఉంది. ఈవెన్ రాష్ట్ర విభజన తర్వాత కూడా 15 అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి సందర్భం ఉంది. కాబట్టి అక్కడ తెలుగుదేశానికి పట్టుంది. ఈవెన్ లోకేష్‌కి మంచి పట్టు ఉంటది తెలంగాణలో. వాళ్ళిద్దరిని పిలవరా? చూడాలి.